ఈ పట్టణం వరకు నువ్వు రక్షించగలగడం అది యథార్థం కావచ్చు. కానీ మిగిలినటువంటి అన్ని లోకాల్లో ఉండే అన్ని లక్షల జీవరాశుల్ని 84 లక్షల్లో నీ ఒక్క మానవజాతి నీ పట్టణానికి సంబంధించింది పోగా మిగిలినటువంటి వారిని అందరినీ రక్షించేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఎలా సాగుతుంది? ఇక్కడ లోక వ్యవహారం సాగుతోంది అంటే ఒకడు ఉన్నట్లే అక్కడ. అలా ఉన్నాడు కాబట్టే లోకం సక్రమంగా సాగుతుంది. ఆలోచించుకు చూసుకోవాలి. ఇంతేకాదు, మరో అద్భుతమైన ఉదాహరణని చెప్తాను. ఈ పర్ణశాలలో నువ్వు కూర్చున్నావు. పర్ణశాలలో ఇటుకని మరో ఇటుకని పెట్టి ఇటుకకి మధ్యలో అడుసు వేసి ఇదిగో ఈ పర్ణశాలను కట్టాం. అవును కదా? ఆ ఇటుక మధ్యలో కనిపించే అడుసు చక్కనైనటువంటి ఇసుకతో అలాగే సున్నంతో కలిపి అలా గట్టిగా 2 ఇటుకలు వేరు కాకుండా పట్టి ఉంచుతోంది. కనిపించేది మాత్రం మనకి సున్నము, ఇసుక, ఇటుక మాత్రమే. కానీ ఆ ఈ ఇటుకని గట్టిగా బిగించడానికి పట్టి ఉంచడానికి ఒకప్పుడు నీళ్లున్నాయే, నీళ్లు పోసామే, ఆ నీళ్లు ఇప్పుడు కనిపించడంలా. ఆ నీరు కనిపించని కారణంగా దీంట్లో నీళ్లు లేవు. ఇటుక వేరుగా ఉంది, మధ్యలో అడుసు వచ్చింది. ఈ రెండూ కలిపి అడుసు ద్వారా బిగింపబడ్డాయి. ఇసుక, ఆ సున్నం అనేవి 2 ఇటుకల్ని అతికించడానికి నీరు అవసరం లేదు అని అనడం సరికాదు. ఒకప్పుడు నీరు లేకపోతే 2 ఇటుకలు బిగియబడవు. ఇప్పుడు నీరు కానీ పోసినట్టయితే ఎక్కువ ఆ ఉన్న అడుసులో ఉండే జిగురుతనం పోయి 2 ఇటుకలు విడిపోతాయి. అందుచేత కళ్ళకి కనిపించిన దాన్ని మాత్రమే ఉందని, కళ్ళకి కనిపించని దాన్ని లేదు అని అనుకోవడం ఏమాత్రం సరికాదు. ఆకాశానికి వేసేవారు చూడు, కొంత దూరం వరకే మనకి కళ్ళతో చూడగలిగిన శక్తి ఉంటుంది. అంతకు మించి మనం చూడలేం. అక్కడెక్కడో ఎగురుతున్నటువంటి ఒక పక్షి మనకి కనిపించనంతని మాత్రం చేత అసలు పక్షే లేదు అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ మంచినీళ్ళని నువ్వు తాగబోతున్నావు, మా ఆశ్రమవాసులు ఇచ్చిన దాన్ని. దీంట్లో ఏ క్రిమి కీటకాలు ఉన్నాయో నీ కళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ అందులో అతి సూక్ష్మమైన క్రిమి ఏదో ఒకటి ఉంటే ఉంటుంది. కారణం, క్రిమి అనగానే ఆహారాన్ని స్వీకరించేటటువంటి మానవ జాతిని నాశనం చేసేదే అని అనుకోకూడదు. శరీరానికి సంపూర్ణమైన శక్తిని ఇచ్చేటటువంటి జాతి క్రిమి కూడా ఒకటి ఉంటుంది. అది లేని పక్షంలో అణువుకి అణువు కలిసే అవకాశం ఉండదు. క్రిమి అనగానే హానిని చేసేదని మన అభిప్రాయం కాదు. రెంటిని కలిపేది కూడా ఒక్కొక్క సందర్భంలో క్రిమే అవుతూ ఉంటుంది. కొద్ది విషయాన్ని వేరు విధంగా ఆలోచిస్తే అది దోషంగా అనిపిస్తుంది, నమ్మడానికి వీల్లేనిదిగా అనిపిస్తుంది. క్రిమి ఉన్నటువంటి నీటిని తాగితే అనారోగ్యం కలుగుతుంది కదా అనిపిస్తుంది. అది మహర్షులైనటువంటి వాళ్ళు దాన్ని గురించి చర్చించగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు కాబట్టి ఓ యథార్థాన్ని గమనించుకోవాలి. జలం అనేటటువంటి దానిలో కూడా శరీరానికి సౌఖ్యాన్ని కలిగించేటటువంటి కొన్ని ప్రాణులు ఉన్నాయి అని. అవి లేని పక్షంలో మనకి సుఖంగా ఈ జలం, ఈ రుచి కలిగింది కాదు, ఆరోగ్యాన్ని సుఖంగా పరిరక్షించగలిగింది కాదు, తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయగలిగిన శక్తి వాటికి ఉండదు. విశేషించి ఆ శక్తి జలంలో ఉండి కొత్తదైనటువంటి రుచిని పుట్టించి ఉండేది కాదు. ఆకాశం నుంచి పడ్డటువంటి వాన నీటి రుచికి ఈ కనిపించేటటువంటి నీటి రుచికి భేదం ఉండడానికి కారణం అదిగో అవి ఉండడం మాత్రమే. అది మహా విషయం, మరోసారి ఆలోచిద్దాం. కాబట్టి నాకు కనిపిస్తేనే పరమేశ్వరుడు ఉన్నట్టు, నాకు లేకపోతే పరమేశ్వరుడు లేనట్లు కనిపించని కారణంగా అనుకోవద్దు. ఏ నదిలో నువ్వు విపరీతమైన వేగంతో కొట్టుకుపోతున్నావో, నిన్ను రక్షించడానికంటూ పెట్టుకున్నటువంటి ఏ ఏనుగుందో ఆ ఏనుగు అవతలి ఒడ్డుకు వెళ్ళింది, నువ్వు యువతలకి ఒడ్డుకు వచ్చావు, నువ్వు మూర్ఛపోయావు, అది మాత్రం సుఖంగానే అక్కడుంది. పరమేశ్వరుని యొక్క లీలలు చిత్రాతి చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి, మన ఊహకి అందేటటువంటి స్థాయిలో ఉండదు. అడవినున్న మనుజుడు
అబలుడై వర్తిల్లు రక్షితుండు మందిరమున జచ్చు. అడవిలో ఉన్నటువంటి వ్యక్తి చాలా హాయిగా ఉండొచ్చు. మంచి రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మరణించవచ్చు. దీన్ని చెప్పవలసింది కర్మ అనేటటువంటి విధానం తప్ప మరొక్కటి కాదు. నేను ఇక్కడ ఉన్నాను, నిన్ను పిలిచానా? నువ్వు వచ్చి స్వయంగా ఈవేళ మాట్లాడుతున్నావు. నేనే రాజైనటువంటి నీ దర్శనానికి వస్తే నువ్వు లోపలికి రమ్మనవచ్చు, అవకాశం లేదనవచ్చు, లేదా రాజుని దర్శించాలనే ఆలోచనే నాకు కలక్కపోవచ్చు. నిన్ను ఇక్కడికి రప్పించినవాడు, నేను మాట్లాడుతూ ఉంటే వినాలనే ఆసక్తి నీకు కలిగిస్తున్నవాడు, నువ్వు వింటున్నటువంటి నీలో చిన్న పరివర్తన రావాలనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నవాడు కూడా ఆ పరమేశ్వరుడే. గమనించి చూడు, పరమశివుడు అనే మాట నీ నోట వచ్చిందే, దానికి కారణం ఏమిటి అంటే యథార్థంగా సర్వత్ర పరమేశ్వర శక్తి వ్యాపించి ఉండడమే. సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి యథార్థాన్ని మనం గమనించి ఎక్కడెక్కడ వ్యాపించింది అని కానీ ఊహించినట్టయితే, ఓ చెట్టు చూసావనుకో, నీకు కనిపించే చెట్టు, అది రావి చెట్టు అయితే దాంట్లో విష్ణు ఉంటాడు. అదే వేప చెట్టు అయినట్టయితే లక్ష్మీదేవి దాని యందు అధివసించి ఉంటుంది. అదే రావి చెట్టు అయినట్టయితే దాని యందు అగ్నిదేవుడు ఉంటాడు. శ్వః అంటే రేపు అని అర్థం సంస్కృతంలో. అశ్వః అంటే రేపటి రోజు అనేవాడు లేడు అని అర్థం. అంటే ఈవేళ ఇచ్చినటువంటి పనిని ఆ క్షణంలోనే చేసే లక్షణం తప్ప రేపటి రోజున చేద్దాం, కాసేపు అయ్యాక చేద్దాం అనేటటువంటి లక్షణం లేనివాడు అశ్వుడు అంటే అగ్ని. అంచేతనే యాగంలో ఏదైనా సరే ఒక హవిస్సుని కానీ, అంటే ఒక సమిత మీద ఆవునేతిని వేసి మంత్రాన్ని చదువుతూ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమ, ఇది ఇంద్రుడికి చెందుగాక అని అంటే చాలు, మరుక్షణంలో అగ్నిదేవుడు అదిగో ఆ హవిస్సుని బట్టికెళ్ళి అక్కడ ఇచ్చేస్తాడు. ఆయనకు రేపటి రోజు అనేది లేదు. అటువంటి అశ్వుడు ఈ రావి చెట్టు యందు కొంతకాలం ఉన్నాడు కాబట్టి రావి చెట్టులో ఆ అగ్ని ఉంటుంది. అగ్ని స్వయంగా ఉంటాడు. అలాగే గరుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. అతని నిండుగా శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి ఉంటుంది. చక్కనైనటువంటి పడగని ఎత్తి కనిపిస్తూ ఉంటాడు పాము రూపంలో. ఆ పామునందు స్వయంగా యోగశక్తి నిండి కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో కనిపించేటటువంటి అన్నిటి యందు పరమేశ్వర తత్వం ఉందని అర్థం చేసుకో. ఏ ఆకాశం అనేది కనిపించకుండా ఉందో అక్కడ 9 గ్రహాలు స్వయంగా సరైనటువంటి కక్షలో ఎప్పుడూ పరిభ్రమణాన్ని చేస్తూ తమకు విధింపబడ్డటువంటి మార్గాలని అటు ఇటు కదలకుండా తిరుగుతున్నాయి. కాబట్టే ఈ సూర్య ఉదయం, సూర్యాస్తమయం, రాత్రి ఆగమనం, రాత్రి నిర్గమనం, నక్షత్రాలు రావడం, నక్షత్రాలు పోవడం, రోజులకి సంబంధించిన పాడ్యమి తిథి, అలాగే ద్వితీయ తిథి, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి ఇలా వరుసగా రావడం, ఇవన్నీ సాగుతున్నాయి. అన్నీ మనమే ఓ చిన్న పట్టణంలో కూర్చుని మన చేతనే సర్వరాజ్యము పరిపాలింపబడుతోంది అని అనుకోవడం అది సరైనటువంటి తీరు కాదు. ఈ కనిపించే ఆకాశంలో ఏదీ లేనట్టుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆకాశంలో ఇంతటి అమోఘమైన గ్రహచక్రం ఉందని, అక్కడ నక్షత్ర చక్రం తిరుగుతోందని, ఆ శింశుమార చక్రం అనే పేరు కలిగిన నక్షత్రం తిరుగుతున్న కారణంగానే కాలం ఏర్పడుతోందని, ఆ కాలం కారణంగానే కొందరు మిత్రులు, కొందరు విరోధులు, కొందరు స్నేహితులు, కొందరు బంధువులు ఆత్మీయులు, మరికొందరు విరోధులు ఇలా అవుతున్నారని ఏమాత్రమూ తెలుసుకోకుండా ఉండడం సరికాదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంచేత రాజా, ఏ పరమశివుడే స్వయంగా వచ్చి నీకు పరమశివ అనేటటువంటి అమోఘమైన నామాన్ని ఈవేళ ఉపదేశ రూపంగా చేశాడో, ఆ అదృష్టం నాకు కలగల. ఇంతకాలం మహర్షిగా ఈ ఆశ్రమంలో ఉన్నా, ఏమాత్రపు ఆలోచన నీకు కలిగినా, నా మాటల మీద ఏమాత్రపు గురి నీకున్నా, ఈరోజు వైకుంఠ చతుర్దశి కాబట్టి 14 లోకాలని ఏలేటటువంటి ఆ మహానుభావుడైనటువంటి వానికి
చక్కనైనటువంటి దీపాన్ని అలా ఒకసారి ఆవునేతితో పెట్టి ఆ పరమేశ్వరుని ఒకసారి స్తుతించి ఆ పరమేశ్వరుని యొక్క పరమశివనామాన్ని అవకాశం ఉన్నంతసేపు మనవి చేసుకో. వైకుంఠ చతుర్దశి నాడు దీపాలను పెట్టాలి, పరమశివ ధ్యానంతో గడపాలి, బుద్ధి నిలిచినంతసేపు అన్నారు. అది నువ్వు చేస్తావని నేను ఆశిస్తాను అంటూ ఉండగానే భటులకి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అలా కొన్ని వేల దీపాలని, ఆవునేతిని దీపాలను తెచ్చారు. ఋషి ఆశ్రమం ఎదురుగుండా వేయబడ్డ పెద్దదైనటువంటి శివలింగ ఆకారం ముందు ఉంచారు. దీపాలన్నింటినీ శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసి వెలిగించారు. మహాశివుడు లింగధారి అయినటువంటి వాడు దీపరూపంలో కనిపిస్తూ అమోఘమైన శివలింగ దీప రూప దర్శనాన్ని చేసి అందరూ తరించారు. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున అద్భుతమైన శివలింగ రూపాన్ని వేసుకుని దీప ఉత్సవాన్ని చేసుకోవాలనేది కార్తీక పురాణం చెప్తున్నటువంటి సత్యం. రేపటి రోజు కార్తీక పూర్ణిమ కాబట్టి దీపాలనన్నిటినీ వెలిగించబడినటువంటి దీపాలలో మన పితృదేవతలందరి యొక్క రూపాలని జాగ్రత్తగా దర్శించి పరమశివుడు వాళ్ళందరికీ సుఖ శాంతుల్ని యోగక్షేమాలని అలా పరామర్శిస్తూ ఉంటాడని గమనించి మన వంశం అంతా తరించాలనే అభిప్రాయంతో దీపాలను పెట్టి పరమేశ్వరుని దీపపూర్వకంగా ఆరాధించాలి రేపటి రోజున. స్వస్తి.